మేముంటున్న ఏరియాకి దగ్గరలో ఒక సంఘటన జరిగిందండి. నాకైతే ఈ సంఘటన విన్న తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే పిల్లలు మరీ ఇంత దారుణంగా అసలు ఎలా తయారవుతున్నారు అనిపించిందండి. ఒక 14 ఏళ్ల బాలుడు 2, 3 తరగతి చదువుతున్న పిల్లల్ని, అమ్మాయిలని చాక్లెట్స్ కొనిస్తాను, చాక్లెట్ ఇస్తానని చెప్పి నమ్మించి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి రేప్ చేశారండి. దారుణం అండి. అసలు ఈ సంఘటన తెలిసిన తర్వాత అసలు సమాజంలో పిల్లలు ఎలా తయారవుతున్నారు ఏంటని చాలా బాధ అనిపించిందండి. దీనికైతే ముఖ్య కారణం సోషల్ మీడియానే అని నాకు అనిపిస్తుందండి. అద్దుపద్దు లేకుండా ఎన్నో వల్గర్గా వీడియోస్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయండి మనకు ప్రోగ్రామ్స్ అలాంటివి. వాటి వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు. అందుకేనండి ఆస్ట్రేలియా లాంటి దేశాలు పిల్లలపై సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుందని చాలా గమనించి సోషల్ మీడియాని నిషేధించిందండి అక్కడ పిల్లలకు. అలానే మనకు కూడా ఇక్కడ ఏపీ, కర్ణాటక కూడా అమల్లో తెస్తున్నాయని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ దేశమంతా జరిగితే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. కేవలం గవర్నమెంట్ మాత్రమే బాధ్యత తీసుకుంటే కాదండి, తల్లిదండ్రులుగా మనం కూడా పూర్తి బాధ్యత మన పిల్లల మీద తీసుకోవాలి. ఇది ఎక్కడో జరిగింది మనకెందుకులే అని అనుకుంటే కుదరదండి. రేపు మన కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంటుందండి. సోషల్ మీడియా మరి అలాంటి భూతంలా తయారైందండి పిల్లల మీద. అందుకే మీరు కూడా ఈ విషయం మీద కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ప్లీజ్ అండి. నేను ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల నాకు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. ఉపయోగపడే